తెలియజేస్తున్నా. అన్ని కార్పొరేషన్లు వేస్తున్నాం, రాజకీయాల్లో ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇంకో పక్క మీరు చూస్తే 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టాం. వీళ్ళు వచ్చిన తర్వాత 16% తగ్గించారు. మళ్ళీ నేను ప్రయత్నం చేస్తున్నాను, మళ్ళీ 26 నుంచి 34% చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, కార్పొరేషన్లు ఉన్నాయి, అన్నిట్లో కూడా వెనుకబడిన వర్గాలకి న్యాయం చేయడం కోసం 33% పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటివన్నీ చేసి ఈరోజు బీసీ రక్షణ చట్టం కూడా సబ్ కమిటీ వేసాం. తొందరలోనే రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ను ఆధారంగా చేసుకుని వారికి కూడా న్యాయం చేయడం కోసం ముందుకు పోతాం. నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను మీ అందరికీ, ఎప్పుడూ లేనటువంటి సుపరిపాలనకు నాంది పలికాం. మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఎన్నికల కంటే ముందు ఒక మాట చెప్పాను. రాష్ట్రం నష్టపోయింది, ఈ రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతూ ఉంది, ఇది కొనసాగితే మన మనుగడకే ప్రమాదం వస్తుందని ఎన్నికల ముందు చెప్పాను. మీరు నమ్మారు. నమ్మడమే కాదు, 93% మేము పెట్టిన అభ్యర్థులు గెలిపించారు. పార్థసారథి గారు ఒకప్పుడు పెనమలూరులో ఉంటే కాదు నూజివేడుకు పోమంటే ఆయన ఇక్కడ భయపడ్డాడు. భయపడితే నేను అన్నా, పార్థసారథి గారు మీరు నిలబడండి, నూజివేడ ప్రజల మనసులు నాకు తెలుసు, బ్రహ్మాండమైన మెజార్టీతో మిమ్మల్ని గెలిపిస్తారని ఆ రోజే చెప్పాను. అదే మాట నిలబెట్టుకున్నారు. ఇప్పుడు పార్థసారథిని కూడా మీ ముందర అభినందిస్తున్నా. బాగా యాక్టివ్గా పనిచేస్తున్నాడు, మీలో ఒక్కడిగా కలిసి పనిచేస్తున్నాడు. దానికి అభినందనలు. ఇది చాలదు, ఇంకా నియోజకవర్గం వెనుకబడి ఉంది, మెట్ట ప్రాంతం, అన్ని జిల్లాలో కూడా వెనుకబడి ఉంది. అన్ని విధాల అభివృద్ధి చేసే వరకు ప్రత్యేకమైన శ్రద్ధ పార్థసారథి గారు పెట్టాలి. ఆయనకు పూర్తిగా నేను అండగా ఉంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నేను అనేక సార్లు మీకు ఒక మాట చెప్పాను, ఎప్పుడు కూడా సంపద సృష్టించాలి, అభివృద్ధి చేయాలి, ఆదాయాన్ని పెంచాలి, మన పిల్లలకు